వస్తే తాట తీస్తా అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవగాహన ర్యాలీలో షిపి శంకబ్రత బాగ్చి హెచ్చరిక. అభివృద్ధి పేరుతో ఉత్తరాంధ్ర లూఠీ, రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ధ్వజం. విజయనగరం జేఎన్టీయు గురుజాడ యూనివర్సిటీలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కల్శెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషిని కోరారు. ఒకే దేశం ఒకే ఎన్నిక, రాజ్యాంగం బలోపేతం వంటి అంశాలపై యువత అవగాహన పెంచుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ వేదికపై జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వివి సుబ్బారావు, రిజిస్ట్రార్ డాక్టర్ జి జయసుమ, ప్రిన్సిపల్ డాక్టర్ కెసిబి రావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వి మణికుమార్, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ అనే కార్యక్రమంలో విజయనగరం జిల్లా యావత్తు ఉన్న యువతకు ఒక ప్లాట్ఫామ్ కల్పించి ఇక్కడ నుండి మొదటి 10 మందిని స్టేట్ లెవెల్ యూత్ పార్లమెంట్కి పంపవలసిందిగా ఇక్కడ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమంలో యువత ఎమర్జెన్సీ వాటి యొక్క విధి విధానాలు ఇక్కడ ప్రతిభ కనబరిచిన మొదటి 10 మంది యువతను స్టేట్ అసెంబ్లీ ఆవరణంలో జరగబోతున్న స్టేట్ లెవెల్ యూత్ పార్లమెంట్కి సెలెక్ట్ చేయబోతున్నామని వినిపిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు స్పందన లభించింది. జిల్లా నలుమూల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతి పత్రాలను, ఫిర్యాదులను అందజేశారు. అందిన మొత్తం ఈ 200 వినతుల్లో అత్యధికంగా 95 రెవెన్యూ శాఖకే ఉన్నాయి. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో వేగం పెంచాలని, వినతుల పరిష్కారంలో సత్వర చర్యలు చేపట్టాలని, రెవెన్యూ సమస్యలపై వినతులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను, సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. అక్రమాలు, అవినీతి విరివిగా సాగుతుంది. అందుకు ఉదాహరణ విజయనగరం పట్టణం కొత్తపేట రామ మందిరం దగ్గర ఉన్నటువంటి సర్వే నెంబర్ 107లో 107(3)Aలో 20 గజాల టీడీఆర్ని మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చింది. ఈయన ఏదైతే శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన కొనుక్కున్నారు. 12 లక్షల రూపాయలు పెట్టో 11 లక్షల రూపాయలు పెట్టో కొనుక్కున్న టీడీఆర్ని అదే రామ మందిరం దగ్గర ఇంకో టీడీఆర్ ఇంకొక వ్యక్తి 24 గజాలు కొనుక్కుంటే ఆయన పేరు పైడిరాజు, ఈ 44 గజాలు కూడా ఆయన పేరుని రాశారు మున్సిపాలిటీ వాళ్ళు. టీడీఆర్ ఒరిజినల్ ఈయన దగ్గర ఉంది. టీడీఆర్కి అమ్మినాయనికి కానీ టీడీఆర్ కొన్నాయనికి కానీ ప్రమేయం లేకుండా 20 గజాల స్థలాన్ని 12 లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని అక్రమంగా మున్సిపాలిటీ వాళ్ళు పైడిరాజు అనే వ్యక్తికి ఎలా రాశారు? మీ అందరికీ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేయాల్సి ఉంటుందని చెప్పి మున్సిపల్ అధికారుల్ని సీతారామూర్తి గారిని పిలిచి హెచ్చరించారు. మేము కూడా అదే చెప్తున్నాం. జేసీ గారు ఇచ్చిన ఆర్డర్ని అమలు చేయకపోతే ఖచ్చితంగా ఇది ప్రజా పోరాటంగా మార్చుతాం, మున్సిపాలిటీల అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జరిగిన వేల కోట్ల మధ్య కుంభకోణంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు విజయనగరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. 2019-24 మధ్య కాలంలో సుమారు 28,000 కోట్ల మేర అవినీతి జరిగిందని, ఇందులో సింహభాగం బిగ్ బాస్ గా పిలువబడే జగన్కే చేరిందని వారు ఆరోపించారు. నాణ్యత లేని మద్యం అమ్మకాల ద్వారా వేలాది కుటుంబాలు రోడ్డున పడేశారని, డిజిటల్ లావాదేవీలు నిలిపివేసి కేవలం నగదు రూపంలోనే వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఈ అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, దోచుకున్న ఆస్తులు సీజ్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 2019-24 మధ్య లిక్కర్ పాలసీలో అవకతవకల గురించి జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. లిక్కర్ పాలసీలో సుమారుగా 16 మందిని అరెస్ట్ చేశారు. ఇది 60,000 కోట్ల రూపాయల కుంభకోణం.
అందులో ఇంచుమించు సుమారుగా సిట్ దర్యాప్తు ప్రకారం కేవలం 6.5 కోట్ల రూపాయలు మాత్రమే జప్తు చేశారు. అంటే జప్తు చేయవలసిన ఈ నిందితులకు ప్రయోజనం చేసే విధంగా జరిగింది తప్ప జప్తు చేయవలసింది చాలా పెద్ద మొత్తం, సుమారుగా 25 వేల కోట్ల రూపాయలు జప్తు చేయాలి. 6.58 కోట్ల రూపాయలు మాత్రమే జప్తు చేశారు. అందుకే జిల్లా కలెక్టర్ గారి ద్వారా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, మరొకసారి ఆ కేసును పునఃపరిశీలించాలని, నిజంగా ఈ కేసు వెనకాతల ముఖ్య పాత్రధారి ఎవరు, గత ప్రభుత్వంలో కీలక ముఖ్య సూత్రధారి ఎవరు, ఆ సూత్రధారి వరకు అరెస్టులు వెళ్ళాలని, ప్రజల సొమ్ములకు న్యాయం జరగాలని, ఈ అరెస్టులు అనేవి పూర్తిగా కూడా టాప్ లెవెల్ వరకు వెళ్ళి వాళ్ళకి శిక్షలు పడాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందండి. లంకాపట్నంలో సచివాలయం సేవలు సక్రమంగా లేవని ఆ ప్రాంతానికి చెందిన రెల్లి కులస్తులు ఈ రోజు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు మురళీమోహన్ మాట్లాడుతూ సచివాలయం సేవలపై ఇప్పటికే విజయనగరం శాసన మండలి సభ్యురాలు అదితి గజతరాజుకు ఇతర అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. డివిజను అయితే చాలా నిరుపేదలు, అక్కడ రెల్లి వాటి ఉపకులాలందరూ నివసిస్తుంటారు. చాలా పేదవాళ్ళము, ఎందుకంటే అక్కడ నిరక్షరాస్యులము. మేము మా యొక్క వృత్తులనగా రిక్షాలు వేయడం, ఆటోలు వేయడం, కాయగూరలు అమ్మడం, ఎక్కడో కొండల మీదే ఉన్న చెట్ల మీద ఉన్న పళ్ళు కాయలు తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద తెల్లవారుజాము నుండి రాత్రి 10-11 గంటలకు ఎండనక వాననక దుమ్ము ధూళిలోనే ఆ యొక్క పళ్ళుకాయలు అమ్మిన డబ్బులతో ఇంటి పోసన పిల్లలు చదివిస్తుంటాం. అట్లాగే లంకాపట్నం పన్నం డివిజన్ 23వ సచివాలయంలో సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. దాని ఫలితంగా ప్రభుత్వం వారు ఇచ్చిన ఫలాలు అందడం లేదు. అంటే అన్ని వార్డుల్లో కన్నా లంకాపట్నం పన్నం డివిజన్ వార్డు అనేది ప్రజలు ఎక్కువ, స్లమ్ ఏరియా, పనులు ఎక్కువ, అలాంటి ఈ ఏరియాలోని సచివాలయం సిబ్బంది తక్కువగా ఉన్నారు. కాబట్టి దాన్ని భర్తీ చేయాలని మా లంకాపట్నం ప్రజలందరూ మన ఎమ్మెల్యే మేడంకి రుణపడి ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మూతపడిన భీమసింగి సహకార చక్కెర కర్మాగార కార్మికులకు రావాల్సిన పీఎఫ్ గ్రాడ్యుయేటీ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసీటీ బాబ్జీ జిల్లా కలెక్టర్ను కోరారు. సోమవారం ఈ మేరకు ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. 2019-2020లో ఫ్యాక్టరీ మూతపడడంతో సుమారు 280 మంది కార్మికులు రోడ్డున పడ్డారని, వారికి రావాల్సిన 9 కోట్ల బకాయిలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయని బాబ్జీ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు తేలలేక కొందరు కార్మికులు మరణించడం బాధాకరమని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదు, మా జీవితాలు ఆల్రెడీ పోయాయి, చెప్పడానికి ఏమీ లేదు. ఒకరి దగ్గర బతకలాని పరిస్థితులు లేము, ఒకరిని చేయి చాపనే పరిస్థితి తెప్పించింది ఆ ప్రభుత్వం, అలాగే చేసింది. ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. సుమారుగా 2 సంవత్సరాలు అయింది. ఇదిగో మీకు అంతిస్తాం గాలిలో మేరలు కట్టారు, ఏదీ లేదు. దయచేసి ఇప్పటికైనా సరే మా కార్మికులకు రావాల్సిన డబ్బులు, మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. గతంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కార్మికులని, ఉద్యోగస్తుల్ని పట్టించుకున్న పాపాన పోలా. 1976-77లో ఈ ఫ్యాక్టరీ ప్రారంభించారు. ఎంతోమంది పెద్దలు మంచి ఆలోచించి ఈ జిల్లా అభివృద్ధి చెందాలని కర్మాగారం ప్రారంభిస్తే మన పాలకులు వచ్చి దాన్ని ముంచేశారు, దాన్ని నట్టేడు పెట్టారు. సరే, మీరేం చేస్తారో మీ నిర్ణయం కరెక్టే, కానీ మూతపడి 7 సంవత్సరాలైనా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన పిఎఫ్ గ్రాడ్యుయేట్ ఎందుకు ఇవ్వరు? కేవలం 9 కోట్లు ఇవ్వాలి. 300 కుటుంబాలు అప్పుడు పుట్టక ఆందోళనతో, ఆవేదనతో చాలామంది చచ్చిపోతున్నారు. వీళ్ళు పట్టించుకోమని కోరుతున్నాం. జిల్లా మంత్రిని అడిగాం, అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు చెప్పాం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. యువగలం పాదయాత్రలో లోకేష్ మాటిచ్చారు, చంద్రబాబు మాటిచ్చారు, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళాం, ఇప్పటికీ పరిష్కారం కాలేదు. లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను, దయచేసి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోండి. 300 కుటుంబాలు గ్రామీణ ప్రాంతంలో రోడ్డు మీద పడి ఉన్నాయి, వీళ్ళకి ఉపాధి లేదు, వాళ్ళ పిల్లలు రోడ్డుపైన ఉన్నారు. దయచేసి వెంటనే పిఎఫ్ గ్రాడ్యుయేటీని ఇప్పించాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 2026-27 వార్షిక బడ్జెట్ను 158,27,06,500 రూపాయలతో రూపొందించామని మేయర్ వింపడాపు విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ రోజు ఆమె అధ్యక్షుడు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశం జరిగింది. ముందుగా బడ్జెట్లో పొందుపరిచిన అంశాలు గణాంక అధికారులు సభ ముందుంచారు. వాటిపై పలువురు కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం 2026-27 వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తున్నట్లు సభ్యులు సభలో వెల్లడించారు.
సభ్యులు లేవెత్తిన అంశాలకు సావధానంగా కమిషనర్ బాలస్వామి సమాధానం చెప్పడంతో అందరి ప్రశంసలను పొందారు. ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ మాట్లాడుతూ ఆదాయ వనరులు వృద్ధి చేసుకుంటూ కేంద్ర రాష్ట్రాల నుండి రావాల్సిన నిధులు తెప్పించుకుంటూ నగరాన్ని అభివృద్ధి దిశగా పయనింపు చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కలిగే విధంగా బడ్జెట్ ఉపయుక్తంగా ఉండాలన్నారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ 2026-27 వార్షిక బడ్జెట్ను 158.27 కోట్లతో రూపొందించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని విభాగాల పద్దుల వివరాలతో సమగ్రంగా బడ్జెట్ను రూపొందించడం జరిగిందన్నారు. ఆ వ్యాధి వచ్చినప్పుడు కారుల్లో వెళ్ళే వాళ్ళకి ఆ వ్యాధి తెలియదు సార్. కూలి పని చేసుకొని రోడ్డు మీద తిరిగి పేదవాళ్ళు మాత్రం పిల్లలు ముట్టుకున్నా సరే అది సోకిస్తారు సార్. అటువంటి వ్యాధి వచ్చే వాటిని మీరు ఇంజక్షన్స్ చేసి వదిలినా ఏం ప్రయోజనం? దానికి మున్సిపాలిటీ వాళ్ళే వాటిని సంరక్షణ చేస్తూ వాటికి ఒక ప్లేస్ అరేంజ్ చేయండి సార్. రోడ్డు మీద వదిలేస్తే మాత్రం పేదవాళ్ళే ఆ ఇబ్బంది పడతారు సార్. కోటీశ్వర్లు కారులో ఉన్న వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు సార్. బయటికి రావాలని భయపడుతున్నాం. మా కాలనీలో చూడండి, మీకు తెలుస్తుంది ఆ కుక్కల పరిస్థితి ఎలా ఉంది. అవి వీధిలోకి వచ్చినా రోడ్డు మీద ఉంటాయి. వచ్చే బండి మీద రాత్రిగా చర్యలు చేస్తే వాడు వెనకాల పరిగెత్తుంటే అది ఎక్కేస్తారండి. అసలు కనీసం అన్ని మనిషికి సాంకేతిక శుభ్రంగా లేదు. ఎక్కడైనా మీరు వస్తుంది సాంకేతిక చూడండి. రేపు శ్రీకాకుళంలో కళలో వచ్చే పరిస్థితి విజయనగరం కూడాదండి. మీరు కనీసం కాలంలో కూడా శుభ్రంగా సాంకేతిక అనేది పోలేదు. అలాగే 11 ట్యాంకులు కట్టి మీకు అందిస్తే కనీసం పైప్ లైన్ మెయింటైన్ చేయలేకపోతున్నారు మీరు. ఎక్కడ చూడండి విజయనగరంలో పైప్ లైన్ నీళ్లు ఆ వాటర్ విపరీతంగా పోతుంది. దాన్ని కనీసం ఏం పట్టించుకున్నారు మీరు? అసలు పైప్ లైన్ రోడ్డు మీద వెళ్తుంటే వాటర్ వస్తుంది. ప్రజలకేమో రేపు వచ్చేది వేసవి కాలం. ఆ వేసవి కాలానికి ఏ ప్రణాళికతో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రజలకు వాటర్ అందించాలి. ఆ వాటర్ అందించవలసిన పరిస్థితిలో మనం ఉండాలి తప్ప ఉన్న లీకేజీలు కూడా కంటిన్యూగా మనం చేయలేకపోతే ఎలా చెప్పండి? నేషనల్ నామ్స్ ఒక పర్సన్ కి 135 లీటర్లు సప్లై చేయాలన్నది నేషనల్ నామ్. అయితే మనకున్న ఇక్కడ పరిస్థితులు సోర్స్ పరిస్థితి ప్రకారం మనం ఇప్పుడు ఎంత సప్లై చేయగలుగుతున్నాం అంటే 27 MLDs మాత్రమే. అంటే మనకి ఇంకా గ్యాప్ 12 MLDs సోర్స్ పరంగానే ఉంది. అందువల్ల మనం రోజు మార్పు బోధిస్తున్నాము. అది ఇచ్చే వాటిల్లో మీరు చెప్పినట్టుగా చాలా మంచి సబ్జెక్టులు లేవనెత్తినారు. పక్కనే మనకి ఉత్తరాంధ్రలోనే శ్రీకాకుళంలో జరిగిన ఎపిడమిక్ గురించి మనం విన్నాం. ఆ పరిస్థితి మనకు రాకూడదనే ఉద్దేశంతో అది జరిగిన ముందు నుంచి కూడా అది జరగడానికంటే కేవలం ఇన్సిడెంట్ జరిగితేనే మనం స్పందించినట్టు కాదు. డే 1 నుంచి కూడా ఇక్కడ 30 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్స్ కూడా ఉన్నాయని మనకు తెలుసు. చాలా పైప్ లైన్స్ హౌస్ సర్వీస్ కనెక్షన్స్ ప్రజలకు ఉండాలని చెప్పేసి డ్రైనేజ్ పక్క నుంచి కూడా ఇచ్చిన కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఐడెంటిటీలో ఉన్నాయి. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. నిమిత్తం 4 కోట్ల రూపాయలతో సాధారణ నిధులతో మురుగు కాలువల నిర్మాణం మరియు కలవట్ల నిర్మాణం నిమిత్తం 1 కోటి రూపాయలతో సెంట్రల్ లైటింగ్, పార్కుల లైటింగ్ మరియు జంక్షన్ లైటింగ్, 1 కోటి రూపాయలతో పార్క్ మరియు ప్లే గ్రౌండ్ అభివృద్ధి పనులు, 75 లక్షల రూపాయలతో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణం, 2 కోట్ల రూపాయలతో నీటి సరఫరా కొరకు లైన్ల విస్తరణ, 1 కోటి రూపాయలతో కొత్త విద్యుత్ స్తంభాల నిమిత్తం, 2 కోట్లతో ఎన్సీఏపీ నిధులతో పట్టణంలో కాలుష్య నివారణ పనులు, 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్స్ మరియు కళ్యాణ మండపాలు. సెక్షన్ బడ్జెట్ చాలా చక్కగా ప్రవేశపెట్టినందుకు నగరపాలక సంస్థ ప్రజల తరఫున అలాగే పాలకవర్గం తరఫున. రేపు చంద్రగ్రహణం కారణంగా రేపు ఉదయం 10 గంటల నుండి ఉత్తరాంధ్ర ఇరువైపు పైడితల్లి అమ్మవారి బాలాలయం మూసివేయడం జరుగుతుందని వేద పండితులు రాజేష్ వర్మ తెలిపారు. సంప్రోక్షణ అనంతరం 3వ తేదీ ఉదయం 8 గంటలకు తిరిగి ఆలయం తెరవడం జరుగుతుందన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో పూజారి బంటుపల్లి వెంకట, ఆలయ కమిటీ సభ్యులు వైవి రమణ తదితరులు పాల్గొన్నారు. చంద్రగ్రహణం రేపు మధ్యాహ్నం 3:19 నుండి రాత్రి 6:46 వరకు కూడా చంద్రగ్రహణం ఉంటుంది. కాబట్టి శాస్త్రబద్ధమైనటువంటి విషయం సుమారు 6 గంటల నుంచి 8 గంటల ముందు మనకి వైదిక కార్యక్రమాలు నిలిపివేయాలి అని చెప్పి శాస్త్రబద్ధమైనటువంటి విషయం. కాబట్టి 3 గంటల నుంచి సుమారు 6 గంటల ముందంటే ఉదయం 10 గంటలకల్లా అమ్మవారికి అర్చనలు, కైంకర్యాలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని కవాటబంధనం చేసి ఆలయం మూసివేయడం జరుగుతుంది.
ఆ తరువాత మళ్ళీ మరుసటి రోజు అమ్మవారికి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి యథావిధిగా అర్చనలు నిర్వహించి పంచామృతములతో అభిషేకం చేసి అర్చనలు నైవేద్యాలు జరిపించి ఉదయం 8 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం అవుతుందని చెప్పి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజ్ఞా వికాస్ పరీక్షలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు ఈ రోజు అందజేశారు. ఈ కార్యక్రమానికి 2 టౌన్ ఎస్ఐ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. క్రమశిక్షణతో మంచి అలవాట్లు నేర్చుకొని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకురావాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య పబ్లిక్ స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కళ్యాణి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చినిబాబు, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. అసలు వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు, బట్ దే హ్యావ్ టు ఇన్వాల్వ్ హౌ ఇట్ ఈస్ ద గోయింగ్ టు ద ఎగ్జామ్, ఓవర్కమ్ ద ఫియర్. ఎలా మనకి భయం లేకుండా 10th క్లాస్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారమ్మా, ఎలా రాయాలి ఎగ్జామ్ అనే ఫియర్ ఉంటుంది. అది లేకుండా చేయడానికి వాళ్ళు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎస్ఎఫ్ఐ అనేది 1970లో స్టార్ట్ అయింది. కాకపోతే ఇది మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేశారు. పిల్లల్లో ఎటువంటి భేదభావన లేకుండా, ఇప్పుడంటే చాలా స్కూల్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ మేమంతా కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషనే చదివాం. అప్పుడు హాస్టల్స్లో ఉండి ఎక్కువగా ఎడ్యుకేషన్ చేసాం. ఇప్పుడంటే పిల్లలకి తల్లిదండ్రులు అడక్క ముందు అన్ని ఇవ్వటం వలన వాళ్ళకి వాల్యూ తెలియట్లేదు, నెససరీ నీడ్స్ అనేవి తెలియట్లేదు. 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఈ 4 years చాలా 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 డేంజర్ ఉంటుంది. ఈ 4 yearsలో టీచర్ పట్టించుకోవాలి, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పట్టించుకోవాలి పిల్లల్ని. వీళ్ళిద్దరు పట్టించుకుని ఈ 4 yearsకి అటెండ్ అయితే మీరు ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అనేది పక్కాగా తెలుస్తుంది. చాలా పోక్సో యాక్ట్ తీసుకొచ్చినా కూడా నెంబర్ ఆఫ్ పోక్సో కేసు కూడా ఇంకా పెరుగుతున్నాయి. అంటే చూడండి, మీరు చూస్తుంటారు పేపర్లో, మేడమ్స్కి వీళ్ళందరూ తెలుస్తుంది. మన పోక్సో కేసులో మన దగ్గర మన జిల్లాలో పోక్సో కేసు 10 పడితే 9 వరకు కన్విక్షన్లు. అది ఎలా ఉంటుంది, 20 సంవత్సరాలు జైలు శిక్ష, ఆ విధంగా ఉంటుంది. సో మీరు పిల్లలు 9th క్లాసులు, 9th, 10th ఎవరైనా కొంచెం మనసు పెట్టి బాగా చదవండి. మీ టీచర్స్కి, అదేవిధంగా మీకు, మీ పేరెంట్స్కి మంచి గుర్తింపు తీసుకురండి. ఉత్తరాంధ్రలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే అభివృద్ధిని చేసి చూపండి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఏ అజయ్ శర్మ ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. విజయనగరం స్థానిక జిల్లా పరిషత్ మినిస్టేరియల్ భవనంలో అభివృద్ధి వేదిక నాయకులు కె విజయ గౌరి అధ్యక్షన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తుందని ఆరోపించారు. గిరిజన చట్టాలు తొంగలో తొక్కి గిరిజన ప్రాంతాల్లో కూడా భూములు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉత్తరాంధ్రలో పెండింగ్ లో ఉన్న ఉత్తరాంధ్ర సుదల, శ్రవంతి, తారకరామ, తీర్థసాగర్, గొర్లగడ్డ, తోటపల్లి కాలువలు వంటి ప్రాజెక్టులు పూర్తి చేయమని రైతులు అడుగుతుంటే చేసుకోవాలనే ఉద్దేశంతో చట్టం చేసేటప్పుడు వీళ్ళు ఆ కాలేజీని ఇవ్వకుండా ఏం చేశారంటే అన్ఎయిడెడ్ కాలేజీగా మానేస్తారు. ఇప్పుడు అందులో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ దాదాపు 90 మంది పనిచేస్తారు. మన ఎస్ఎఫ్ఐ ల్యాండ్ సంఘం మనలాంటి వాళ్ళందరూ బొబ్బి ఇంత పెద్ద పట్టణంలో 2 లక్షల జనాభా ఉండేటటువంటి పట్టణంలో ఒక జూనియర్ కాలేజ్ కూడా లేదు. ఒక జూనియర్ కాలేజ్ పెట్టండి అని చెప్పి మనం అనేక సందర్భాల్లో గొడవ చేస్తాం. ఇప్పుడు ఈ కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ చెప్తున్నది ఏంటంటే, అసలు మేడం జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలు అడగండి, రైతుల భూమి మీద కట్టినటువంటి భూమిని అసలు గవర్నమెంట్ కాలేజీకి నడిపించమనే డిమాండ్ పెట్టండి, మేము కూడా మీదకి ఎలా వస్తాం అనేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ఇటువంటి విషయాలని మనం మిడిల్ క్లాస్లోకి, పట్టణ ప్రజల్లోకి తీసుకెళ్తే ఒక స్ట్రగుల్ అనేటటువంటిది నడుస్తుంది. ప్రాంతమైన సాంస్కృతికంగా అభివృద్ధి చెందితే ఆ సాంస్కృతిక మనకి ఇంతకుముందు చూసాం, సాంస్కృతిక విప్లవాలు కూడా వచ్చిన తర్వాతే ఆయా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకున్నాయి. లేకపోతే ఆయా ప్రాంతాల అభివృద్ధిని అడగడానికి ప్రజలకి చైతన్యం వచ్చింది. ఈ మన ప్రాంతంలో అన్నిటి వెనుకబడుతున్నాయి.
విద్యలోనే వెనుకబడతాం, సాంస్కృతిక రంగంలో ముందంజలో ఉన్నామంటే దానికి తగిన సహకారం, దానికి తగిన పాలసీ బాగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఒక సాంస్కృతిక విధానమే లేదు. ఒకప్పుడు ఈ దక్షిణ భారతదేశానికి విజయనగరం సాంస్కృతిక రాజధానిగా బాసిల్లింది మనకు తెలుసు. 19వ శతాబ్దం 18వ శతాబ్దంలోనే ఇక్కడ యూనివర్సిటీలు ఉండేవి. భారతీయ తీర్థాన్ని ఒక యూనివర్సిటీ ఉండేది. ఆ యూనివర్సిటీ ఇక్కడ పిహెచ్డీలు కూడా ప్రదానం చేసే స్థాయికి ఉండేది. మనశంకర్ వరప్రసాద్ సినిమా 50 రోజుల విజయోత్సవ వేడుకలు నగరంలోని హిమగిరి థియేటర్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు. జిల్లా చిరంజీవి యువత, జిల్లా రామ్ చరణ్ యువశక్తి, అంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హిమగిరి థియేటర్ మేనేజర్ అప్పలనాయుడు మాట్లాడుతూ చిరంజీవి అభిమానుల సమక్షంలో 50 రోజులు విజయోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ రోజులు ప్రస్తుత రోజుల్లో 50 రోజుల సినిమా ఆడడం అనేది చాలా గగనం. అందులోకి ఓటీటీలో సినిమా రిలీజ్ అయినా 50 రోజులు ఆడి టౌన్ రికార్డు కూడా భద్రపడడం జరిగింది. అందుచేత ఈ నిర్మాతలకి మరియు ప్రొడ్యూసర్కి, తర్వాత డైరెక్టర్కి, యాక్టర్స్కి, మరి ప్రత్యేకంగా చిరంజీవి గారికి మా ధన్యవాదాలు. చిరంజీవి గారి రీజనల్ సినిమాలో 375 కోట్లు గ్రాస్ వసూలు చేసిన తొలి సినిమా ఇదే. పాన్ ఇండియా సినిమా కాదు, ఏ సినిమా కాదు, రీజనల్ సినిమాలోనే 375 కోట్లు వసూలు చేసింది. అలాగే చిరంజీవి గారు విజయనగరంలో ఖైదీ నెంబర్ 150తో 1,35,00,000 విజయనగరంలో, సైరాతో 1,61,00,000, వాల్టర్ వేర్తో 2 కోట్లు 2 లక్షలు. ఇది మనశంకర్ విజయనగరం టౌన్ కేసు 3 కోట్లు వచ్చింది. ఆల్ టైమ్ చిరంజీవి గారికి 3 కోట్లు గ్రాస్ వచ్చింది తొలి సినిమా గారు ఇక్కడ చూస్తుంది. మెగాస్టార్ అంటేనే చిరంజీవి గారు అంటేనే మెగాస్టార్, మెగాస్టార్ అంటే చిరంజీవి గారు. ఇండస్ట్రీలో ఈ తరంలో ఈ నటులతో కూడా పోటీ పడుతూ, అంత ఏజ్ ఎక్కువైనా సరే ఈ బాసు పోటీ పడుతూ ఈ ఇప్పుడు రోజుల్లో ఇలాంటి 50 రోజులు ఆడిందంటే చాలా గ్రేట్ అండి, గొప్పగా మేము భావిస్తున్నాం. ఇలాంటి చిరంజీవి గారు మరిన్ని ప్రజలకి అలరించేటట్టు ఇంకా మంచి చేసి ఆయన ఆశయాల బాటల్లోనే మేము అభిమానులుగా కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు మరింకెన్నో చేసి ప్రజల మన్ననలు పొంది ఇలాంటి విజయాలను తను సొంతం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనిక్ సన్ రైజ్ వారి సహకారంతో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు 2 రోజులుగా జరుగుతున్నాయి. బ్యాడ్మింటన్ పోటీలు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ 30 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు పలు విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు గోవాలో మార్చి 18 నుంచి 25వ తేదీ వరకు జరగబోయే జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు హాజరు కానున్నారు. ఏప్రిల్ 5వ తేదీన పునరుద్ధానం చాటదనం అనే కార్యక్రమాన్ని విజయనగరంలో నిర్వహించడం జరుగుతుందని యేసు ప్రేమాలయం పాస్టర్ అలజంగి రవికుమార్ అన్నారు. కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలు ఈ రోజు నగరంలోని యేసు ప్రేమాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన చేపట్టబోయే కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా పునరుద్ధానం చాటుదాం అనే కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాలో గత 20 సంవత్సరాలుగా యేసు ప్రేమాలయం ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా ఈ 2026లో కూడా ఏప్రిల్ 5వ తారీఖు ఆదివారం సాయంత్రం 3 గంటలకి పునరుద్ధానం చాటుదాం అనే యేసు ప్రేమాలయం సంఘ ఆధ్వర్యంలో
క్రైస్తవులందరూ కలిసి ఇంకా ఇతరత్రులందరూ కలిసి కూడా వెహికల్స్ ద్వారా కోట నుంచి కోట వరకు విజయనగరం జిల్లా అంతా కూడా ఒక ర్యాలీగా పునరుద్ధానం చాటుతూ కార్యక్రమాన్ని జరుగుతుంది. దానికోసం ఈరోజు పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ పునరుద్ధానం చాటుదాం ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని యేసుప్రేమాలయం సంఘం తరపున పాస్టర్ రవికుమార్ గారి తరపున సంఘ సభ్యులందరి తరపున మీకు ఆహ్వానం తెలియజేసుకుంటాం. 5వ తారీఖున యేసుప్రభువు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన రోజు, ఆ రోజే ఈ యొక్క పునరుత్థాన దినం. ఆ దినము పునరుత్థానం చాటుదమైన ప్రోగ్రాం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కోట నుండి కోట వరకు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతున్న ర్యాలీ. ఆ గొప్ప ర్యాలీలో అందరూ ప్రార్థనాపూర్వకంగా పాల్గొనాలని, ప్రభు యొక్క పునరుత్థాన శక్తి ప్రతి ఒక్కరు పొందుకోవాలని, పునరుత్థానం ద్వారా దెయ్యాల మీద, పాపం మీద, శాపం మీద, ఇతర పరిస్థితి మీద విజయం కలిగింది కనుక మరణం అంటే ప్రతి ఒక్కరికి భయమే. కానీ యేసుప్రభు వారు మరణాన్ని చంపేసిన దినము ఆ పునరుత్థాన దినము కనుక ఆ దినాన్ని పురస్కరించుకొని అందరూ క్రైస్తవులు, క్రైస్తవేతరులు, కులమతాలకు అతీతంగా ఈ యొక్క పునరుద్ధాన శక్తి పొందడానికి 3 గంటల కోట నుండి జరిగే పునరుద్ధానం చాటుదాం ప్రోగ్రాంలో అందరూ కలిసి రావాలని ఆహ్వానించున్నాం. ఈ దినాన్ని కరపత్రికను మేము ఆవిష్కరించు ఉన్నాం. జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పార్థిపురం పట్టణంలోని అగ్రహారం వీధి మెయిన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు ఘంటా రామకృష్ణగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన జరిగిన వెంటనే పోలీసులు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పార్థిపురంలో 2 కేసుల్లో 90 కేజీలు, 2 కేజీలు మొత్తం 92 కేజీలు గంజాయి పట్టివేత. గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులు 5గురిని అరెస్ట్ చేసి ఒకరు పరారి నిందితులు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. ఒకరు విశాఖపట్నం చెందినవారుగా గుర్తించిన పోలీసులు ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్, బీహార్కు గంజాయిని అక్రమంగా రవాణా చేసి సులువుగా డబ్బులు సంపాదించేందుకు నిందితులు గంజాయితో పార్థిపురంలో తిష్ట రెగ్యులర్ వర్గాలుగా వాహనాలు, లాడ్జీల చెకింగ్లో భాగంగా స్థానిక మనీ లాడ్జ్లో 90 కేజీలతో 3 నిందితులు, వాహనాల చెకింగ్లో సుమారు 2 కేజీల గంజాయి 2 నిందితులు పట్టుకున్న పట్టణ పోలీసులు గంజాయి విలువ సుమారు 46 లక్షలు ఉంటుందని చెప్పారు. మహేంద్ర ప్రసాద్ అండ్ చందన్ కుమార్ వీళ్ళిద్దరు కూడా బీహార్ నుంచి వచ్చారు. అలాగే 42/26 కేసు తీసుకుంటే ఈ రుబేల్ షేక్ అండ్ షహరుల్ షేక్ ఇద్దరు కూడా వెస్ట్ బెంగాల్ నుంచి చెందిన వాళ్ళు అనమాట. సో ప్రస్తుతానికి ఈ గాంజా ఇవి సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళని అరెస్ట్ పెడుతున్నాము. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే మీకు అప్డేట్ చేస్తున్నాం. యాక్షన్ ఏమీ లేదు. వీళ్ళు ఏదైతే ఒడిశా నుంచి తెచ్చుకుంటున్నారో అది మాకు చెప్పిన మా ఇంట్రోగేషన్ తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒడిశా నుంచి ప్రొక్యూర్ చేసుకున్న ఈ చిన్న అమౌంట్స్ ఆఫ్ గాంజాని వీళ్ళు బీహార్ కి, వెస్ట్ బెంగాల్ కి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మడం జరుగుతుంది. సో వీళ్ళు ఏదైతే తక్కువ ప్రైజెస్ కి కొంటున్నారో అక్కడికి వెళ్ళి ఎక్కువ ప్రైజెస్ కి అమ్మేయడం వల్ల ఒక ఎన్కాష్ చేసుకుందాం, బిజినెస్ చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తూ ఉన్నారు. మక్కు మండలం సంబర గ్రామంలో వెలిసిన సుప్రసిద్ధ శ్రీ పోలమాంబ అమ్మవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు ముఖ్య గమనిక. రాబోయే మార్చి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో ఆ రోజు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ కమిటీ కన్వీనర్ జి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన అమ్మవారి దర్శనం ఉండదు. ఉదయం పూట నిత్య పూజలు మరియు అమ్మవారికి నైవేద్యం సమర్పించిన అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. మరుసటి రోజు అంటే మార్చి 4వ తేదీన యథావిధిగా భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించబడుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ముందుగానే ఈ విషయాన్ని గమనించి మార్చి 3వ తేదీన తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆలయ యంత్రాంగం కోరుతుంది. ఈ 3వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆ రోజున దేవాలయం ఉదయం నిత్య పూజ కార్యక్రమం నిర్వహించి తర్వాత దేవాలయాన్ని అమ్మవారి నైవేద్యం పెట్టి దేవాలయాన్ని క్లోజ్ చేస్తున్నాము, మూసివేత జరుగుతుంది. దాని కారణంగా భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ముందుగా తెలియపరుస్తున్నాము. ఎవరూ ఆ రోజు దర్శనానికి రావద్దు. మరుసటి రోజు 4/3/2026 తేదీ నుంచి భక్తులు దర్శనం ఇస్తాము. ఇది భక్తులందరూ గమనించి 3వ తేదీన ఎవరు సంబర పోలమాంబ దేవాలయానికి దర్శనానికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
గజపతినగరం జాతీయ రహదారి 26పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సాలూరు నుంచి విజయనగరం వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీ సడన్ గా బ్రేక్ వేయడంతో బస్సు లారీని ఢీకొట్టింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సులో ప్రయాణిస్తున్న గాయపడిన ప్రయాణికులను ఆటోలపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ రైతులు తిరగకుండా ఉండే విధంగా రెవెన్యూ అధికారులు సిబ్బంది పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి సూచించారు. డెంగర్ మండలం సింగవరం సచివాలయంలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా సర్పంచ్ పీట పద్మావతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు అనుగుణంగా ఎటువంటి సమస్యలు ఉన్నా స్థానిక నాయకుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ గ్రామంలో 43% మేరకు పాస్ పుస్తకాలు అందజేశారని, మిగిలిన కూడా 2వ విడతలో పూర్తి స్థాయిలో పంపిణీ చేసి రైతులకు అన్ని విధాలా ఆదుకోవాలని ఆమె సూచించారు. కాకపోతే ఒక్క నమోదు 30 లక్షల మేరకు చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పేర్కొన్నారు. డెంగర్ మండలం సింగవరం గ్రామంలో సోమవారం జనసేన నాయకులు కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది 17 లక్షల మేరకు సభ్యత్వం నమోదు చేశామని, ఈసారి అంతకు 2 సభ్యత్వం నమోదు చేసేందుకు నాయకులు కార్యకర్తలు ముందడుగు వేశారని పేర్కొన్నారు. జనసేన పోరాట యాత్ర నుంచి జనసేనాని తీసుకున్న నిర్ణయాలని గౌరవించి ఆయనే దశా దిశ మార్చే నాయకుడు, యువత భవిష్యత్తుకి బంగారు బాట వేసే నాయకుడు అనే నమ్మకంతో ఈరోజు జాయిన్ అవ్వడం జరుగుతున్నది. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉద్యమిగా జనసేన పార్టీలో జాయిన్ అయి ఈ పోరాట ప్రతిమను చూపిస్తూ నాయకులుగా ఎదగడానికి అర్హులైన వాళ్ళందరినీ కూడా, ముఖ్యంగా జంజీస్ని ఆహ్వానిస్తూ పార్టీలోకి ఈ రోజు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. పూసపేట మండలంలోని పతివాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు కోసం సాగు భూములు సేకరించవద్దని కోరుతూ గ్రామస్తులు, రైతులు పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పించారు. తమ ప్రాంతంలో ఏడాదికి 2 పంటలు పండుతాయని, కొబ్బరి తోటలు, పాడి పరిశ్రమ పైన అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఎంతో సారవంతమైన ఈ భూములు పరిశ్రమలు నెలకొల్పితే తమ జీవనోపాధి దెబ్బతిండమే కాకుండా పర్యావరణం కూడా కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు సర్వేలు చేయడం సరికాదని, ఐటీ పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలించి తమ వ్యవసాయ భూములు కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సుమారుగా 1160 ఎకరాలు మా పంచాయతీ నుండి భూమిని వాళ్ళు ఖాళీ చేసి మమ్మందరిని కూడా బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాను స్వామి. ఈరోజు మా ప్రజలు ఆ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుండి కూడా చాలా ఆందోళన చెందుతున్నారు, చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే ఒకరు హాస్పిటల్ పాలు కూడా అవడం జరిగింది. మరి దానిపైన అధికారులు మాకు కాపాడుతారని మా ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. సెంటి భూమి కూడా ఇవ్వదలిసే పరిస్థితి లేదు. ఒకవేళ ఎందుకు ఎవరు అధికారంగా దౌర్జన్యంగా చేసి మమ్మల్ని మొత్తం కాల్సి బాంబులే చంపిస్తేమో తప్ప ప్రాణాలుంటుండగా ఆ పరిస్థితిని అయితే జరగను అని మీ సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది సార్. హ్యాక్థాన్ పోటీలో గెలుపొందిన 2 సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సోమవారం అభినందించారు. రాజం సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహంలో ఉంటూ జిఎంఆర్ కళాశాలలో సిఎస్సి 3వ సంవత్సరం చదువుతున్న యాల యోగేశ్వరి టెక్కలి ఐతం కళాశాలలో ఇటీవల జరిగిన హ్యాక్థాన్ పోటీలో విజేతగా నిలిచి పథకాన్ని, ప్రశంసా పత్రాన్ని పొందారు.
అదేవిధంగా విజయనగరం సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహం 2లో ఉంటూ ఎంవిజిఆర్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న దాసరి తేజస్విని జేఎన్టీయూలో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచారు. ఈమె సుమారు 15,000 రూపాయలు నగదు బహుమతితో పాటు పత్రాన్ని అందుకున్నారు. వీరిద్దరిని జిల్లా కలెక్టర్ అభినందించి మరిన్ని విజయాలు సాధించాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎగ్జామినేషన్ అండ్ ఎవల్యూషనరీ ఎక్స్ప్లెయినర్ బోర్డు అనే కాన్సెప్ట్ మేము డిజైన్ చేసాము. అందులో మనకి ఎన్ని మార్క్స్ వచ్చి ఇంకెన్ని మార్క్స్ గెయిన్ చేయాలి అని ఒక చార్ట్ బోర్డ్ లాంటిది మేము క్రియేట్ చేసాము. దానికి అప్రిషియేషన్ అవార్డుగా కింద సర్టిఫికేట్ ఇంకా మెడల్ అనేది ఇచ్చారు. మా వార్డెన్ మేడం కానీ డీడీ మేడం గారు కానీ ఇలాంటి వాటిలో చాలా సపోర్ట్ చేస్తారు. మా మాయ గారు కూడా ఇలాంటి వాటిలో చాలా సపోర్ట్ చేస్తారు. ఈ సక్సెస్ కారణం మా మేడమ్స్ అండ్ మై ఫ్యామిలీ అని నేను చెప్తాను. మా కాలేజ్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఇలాంటి విషయాల్లో. ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఇలాంటివి ఎన్నో గెలవాలని నేను కోరుకుంటున్నాను. సోషల్ వెల్ఫేర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నాను. ఇవి మేము యాక్థాన్లో పార్టిసిపేట్ చేసాము. ఇదంతా మా డీడీ మేడం అండ్ వార్డెన్ మేడం వల్ల యాక్టివిటీస్ పెట్టడం వల్ల మేము బాగా పర్ఫామ్ చేసాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా గుర్ల మండలం కనపాక గ్రామంలో శ్రీ కనకదుర్గ ఫైర్ వర్క్స్ పై డీఎస్పీ రాఘవులు తన సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొన్న సామర్లకోటలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కారణంగా అన్ని ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రాల్లో పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో గుర్ల మండలం కనపాక గ్రామంలో శ్రీ కనకదుర్గ ఫైర్ వర్క్స్ చీపురుపల్లి డీఎస్పీ తనిఖీలు చేపట్టారు. దీపావళి తర్వాత అక్కడ ఫైర్ వర్క్స్ పనులు నిలిపివేశామని యాజమాన్యం చెప్పడంతో పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వినికిడి సమస్యలు రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు వహించాలని తిరుమల మెడికవర్ ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ వి అఖిల్ సూచించారు. ఈ రోజు మెడికవర్ ఆసుపత్రిలో వారు మీడియాతో మాట్లాడారు. చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకోకూడదన్నారు. చెవి స్వయంగా తనంతట తాను శుభ్రం చేసుకునే అవయవం అని చెప్పారు. న్యూ బర్న్ బేబీస్ కి చెవులు ఏ విధంగా పనిచేస్తాయో అన్న విషయం తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. మెడికవర్ ఆసుపత్రిలో అన్ని రకాల వినికిడి సమస్యకు సంబంధించిన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ మధ్యకాలంలో యంగ్ ఇండివిజువల్స్లో మేజర్గా చూసే ప్రాబ్లం ఏంటంటే నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్. అంటే ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ హెడ్ ఫోన్స్ వలన కానీ, వైర్లెస్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ వల్ల కానీ, ఎక్కువ సేఫ్ లిమిట్స్ ఆఫ్ హియరింగ్ లేకుండా ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ హెడ్ ఫోన్స్ వలన నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ అనేది చూస్తున్నాం. దీనివల్ల ఏంటంటే వినికిడి నరం త్వరగా డ్యామేజ్ అయిపోతుంది. ఎప్పుడో 70 ఇయర్స్కో 60 ఇయర్స్కో స్టార్ట్ అవ్వాల్సిన హియరింగ్ ప్రాబ్లము 36 ఇయర్స్కి 40 ఇయర్స్కి వాళ్ళకి చూస్తున్నాం. మెయిన్లీ బికాస్ ఆఫ్ హియరింగ్ అనేది ఇట్స్ రియల్లీ గాడ్ గివెన్ గిఫ్ట్. దాన్ని ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. సో పుట్టిన వెంటనే పిల్లలకు ఓఏ స్క్రీనింగ్ చేయించడము, ఇంకా ఒకవేళ పుట్టుకలో కాస్త ప్రీమెచ్యూర్గా అంటే 7 months అప్పుడే డెలివరీ అయిందండి, బర్త్ వెయిట్ తక్కువగా ఉందండి, ఉమ్మనీరు తాగినారని, కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, బ్లూనెస్ ఎక్కువగా ఉందండి, ఐసీలో పెట్టారండి, అలాంటి పిల్లలకు ఖచ్చితంగా ఓఏ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా మంచిది. స్కూల్ పిల్లలు కూడా చెప్పండి, చెవులు ఏమైనా పెన్సిల్స్ పెట్టుకోకూడదు, పేపర్ చుట్టి పెట్టుకోవడము ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. కొందరు సెల్ఫ్ క్లీనింగ్ అని చెప్పేసి తరచుగా కాటన్ స్వాబ్స్ పెట్టుకొని తిప్పేస్తూ ఉంటారు. సో ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా జిల్లా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మందిరంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దిలీప్ చక్రవర్తితో కలిసి కలెక్టర్ అర్జీలను విడుదలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసమే ఆయా మండలాల్లో కూడా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్థానిక సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుమారు వారం రోజుల పాటు బొబ్బిలి సర్కిల్లోని రాంభద్రపురం, తెల్లం, బాడంగి పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించి పాఠశాలల్లో, కాలేజీల్లో విద్యార్థులు డ్రాయింగ్, ఎస్సే రైటింగ్, డిబేట్ వంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు రాంభద్రపురం జడ్పీ హై స్కూల్ నందు విద్యార్థులతో ర్యాలీ, రాంభద్రపురం కాంప్లెక్స్ వద్ద మనోహరం జరిగింది. మహిళల జోలికి వస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదని నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి హెచ్చరించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్ రోడ్లోని ఏఎంసీ కూడలి వద్ద నగర పోలీసు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. భార్యను వేధించడం మానుకో, బంగారు కుటుంబం నిర్మించుకో నినాదంతో ప్లకార్డులను పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. మహిళలను వేధించడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల రక్షణకు శక్తి టీం నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ఈ సంవత్సరం కూడా విశాఖపట్నం సిటీ పోలీస్ 8 మార్చ్ ఉల్లాసంగా, ఉత్సాహంగా జరపడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మొదటి కాంపిటీషన్, రంగోలీ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పోలీస్ కుటుంబంలో ఉన్న మహిళలు ఉల్లాసంగా పాల్గొన్నారండి. తర్వాత YMCA నుండి ర్యాలీ తీయడం జరిగింది. అది సన్ రైజ్ పోలీస్ గెస్ట్ హౌస్ వరకు వచ్చింది. ఈ సందర్భంగా మేమందరికీ మరొకసారి తెలియజేశాము, మన విశాఖపట్నం నగరం మన భారతదేశంలో సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ గా గుర్తింపు వచ్చింది మనకు. ఈ గుర్తింపు మనం కొనసాగించాలి. మహిళలకు ఎటువంటి వేధింపులు సహించేది లేదు. ఎవరైనా మహిళలకు ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదు. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 తెలియజేస్తున్నాం. అసంఘిక కార్యక్రమం ఏయూలో ఆర్ఎస్ఎస్ మత వైషమ్యాలపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ప్రజా సంఘాలు చేపట్టిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏయూ విద్యార్థులపై దాడి చేసి విద్యార్థి సంఘాల జెండాలను ధ్వంసం చేసి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ మూకలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఏయూలో ప్రశాంతతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా విశాఖ నగరంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి విశ్వవిద్యాలయాన్ని కేంద్రంగా ఎంచుకుంది. గత నెల 17వ తారీఖు నాడు విశ్వవిద్యాలయంలో మతభావాలను ప్రేరేపిస్తూ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రార్థనలు, ఆర్ఎస్ఎస్ మత కార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రౌండ్లో విద్యార్థులు ఆడుకునే ప్రదేశాల్లో బహిరంగంగా నిర్వహిస్తూ ఉంటే ఇది విద్యార్థుల యొక్క గ్రౌండు, విద్యా సంస్థల్లో దీనికి తావు లేదు అని చెప్పి అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు వెళ్ళి దాన్ని నివారించే ప్రయత్నం చేశారు. మమ్మల్ని మీరు నివారిస్తారా అని వాళ్ళ మీద మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. దీని మీద విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాలన్నీ వైస్ ఛాన్సలర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలని విశ్వవిద్యాలయంలో జరగనివ్వకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పారు. ఇరువురు కంప్లైంట్ చేసుకున్నారు. కానీ వైస్ ఛాన్సలర్ గారు అసలు విశ్వవిద్యాలయంలో ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చారా లేదా అనేది మొదటి ప్రశ్న. ఇస్తే ఎందుకు ఇచ్చారు మీరు? ఇవ్వకపోతే మీ అనుమతి లేకుండా ఎలా వాళ్ళు ఇటువంటి విద్వేష రెచ్చగొట్టే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఎవరైతే బయట యూనివర్సిటీ దగ్గర జెండాలని వాటిని తొలగించారో, ఇటువంటి అరాచకానికి ప్రేరేపిస్తున్నారో అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజున విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా సంఘాలన్నీ కూడా విశాఖపట్నంలో నిరసన కార్యక్రమం చేపట్టే. జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. మహావిశాఖ నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పీజీఆర్ఎస్ లో అధికారులు అర్జీలు అందజేశారు. అదనపు కమిషనర్లు రమణమూర్తి వర్మలు
పీజీఆర్స్ నుంచి వినతులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్నింటిని సంబంధిత విభాగాల అధికారులకు ఎండార్స్ చేశారు. పత్రికలు అనే సమస్యలు ఎదుర్కొంటున్నాయని వాటిని పరిష్కరించాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం విజ్ఞప్తి చేసింది. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో అసోసియేషన్ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి కీర్తనరావు మాట్లాడారు. రాష్ట్ర జిల్లా స్థాయిలో ప్రభుత్వం స్థానిక పత్రికలు తగినన్ని యాడ్స్ విడుదల చేసి సహకరించాలని కోరారు. ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం జర్నలిస్టులకు 4 సెంట్లు చొప్పున ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు అటెక్స్ కమిటీలు వేయాలని, ప్రభుత్వ బీమా సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కనీసం గుర్తింపు కూడా లేకుండా చేస్తున్నాయి. ఆ లేకుండా చేసే ధోరణిలోని ఈ ఎంక్వైరీలు కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ కమిటీ కూడా ఈ సిచ్యువేషన్ కానివ్వండి, అంటే జర్నలిస్టుల గుర్తింపు విషయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా వెనుకబడిందని చెప్పాలి. దూరం కావాలని చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎన్నింగ్ చేసిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ పేపర్లో వార్తలు అనేవి చిన్న పేపర్లు, పెద్ద పేపర్లు ఉండవు. ఎందుకంటే ఆ పెద్ద పేపర్లో చేసిన జర్నలిస్టులు ఏదో ఒక రోజు చిన్న పేపర్లు పెట్టే పరిస్థితి వస్తుంది. సో అలాంటప్పుడు చిన్న పేపర్లు, పెద్ద పేపర్లు గవర్నమెంట్ ప్రభుత్వాలు ఎలా వేరు చేస్తాయో తెలియట్లేదు. అలాగే ముఖ్యంగా ఏంటంటే జర్నలిస్ట్ని 2 విధాలుగా ట్రీట్ చేస్తున్నారు. ఒక సూపర్ జర్నలిస్ట్ అంటాడు, ఒక మామూలు జర్నలిస్ట్. ఆ జర్నలిస్టులు అంటే రకాలు ఉండవు. కాకపోతే ప్రతి వాడు వార్త రాస్తాడు. ప్రతి పేపర్, చిన్న పేపర్, పెద్ద పేపర్ ఒకేలా ట్రీట్ చేస్తాయి. వార్తలు అన్నీ వస్తాయి. కాకపోతే పెద్ద పేపర్ల కన్నా ఇంకా స్థానిక వార్తల్లో ముఖ్యంగా చెప్పాలంటే స్థానిక పేపర్లు ఖచ్చితంగా వేస్తాయి. ఆ సంగతి ఇక రాజకీయ నాయకులు మర్చిపోతున్నారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా మర్చిపోతున్నాయి. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మార్చాలంటే ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక ప్రొఫెసర్ ఎవరు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మారుస్తారు. అలాగే ఒక మెడికల్ డిపార్ట్మెంట్ మార్చాలంటే ఆ మెడికల్ సంబంధించిన వ్యక్తులు తెచ్చి మారుస్తారు. కానీ జీవోలు తెచ్చిన జర్నలిస్టులు జీవోలు తెచ్చినప్పుడు కనీసం సాధకబాధలు తెలిసిన జర్నలిస్టులు కూర్చొని పెట్టి ఆ జీవోలు మీరు దాన్ని ప్రమోట్ చేయాలి, విజయం చేయాలి. అలా చేయకుండా మీరేదో 4 గోళ్ల మధ్యలో ఎవరో పొలిటికల్ లీడర్ ఎవరో మినిస్టర్ వచ్చాడని చెప్పేసి సమాచార మినిస్టర్ అని లేకపోతే ఇంకెవరు మినిస్టర్ కూర్చొని పెట్టి మీరు జీవోలు రెడీ చేసేసి స్టాంప్ వేసి ఇది జీవో అనౌన్స్ చేస్తున్నాం అని చెప్పి ఎక్కడే ముందు ఒక అనౌన్స్ చేసి జీవోలు చేస్తున్నారు. యువతలో స్ఫూర్తిని నింపేందుకు భారతీయ ఆస్ట్రేలియన్ అథ్లెట్ ఓం సతీజ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 5000 కిలోమీటర్లు ఇండియా రన్ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ రన్ 32వ రోజుకు నేడు విశాఖకు చేరుకుంది. ఇప్పటికే 1520 కిలోమీటర్ల రన్ పూర్తయింది. ఈ సందర్భంగా సతీజ నగరంలోని ఒక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. యువతలో స్ఫూర్తిని నింపడంతో పాటు అట్టడుగు వర్గాల పిల్లలకు చేయూతనివ్వడం ఈ రన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకువచ్చారు. రోజుకు 50 కిలోమీటర్ల వేగంతో రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెల్బోర్న్కు చెందిన తాను సమాజ సేవ లక్ష్యంగా ఈ రన్ సాగిస్తున్నట్లు చెప్పారు. And pretty much every day I'm running around 50 kilometers a day, so an ultra marathon. The whole purpose, a lot of people ask, why are you running so far? The whole country, up the east coast, through some of the most remote areas of India. The biggest thing, I guess, was that this was a dream of mine a year and a half back. I was inspired by other people who had done similar feats across different countries in the world. And me being from India, I thought, why wouldn't it be possible for me to run across India? So a year back, I found a guy named Pat Farmer, who's been a huge supporter and inspiration for me, and got this crazy idea along with my brother that maybe I'll give this a shot. And I wanted to use this as a platform, not just to challenge and empower myself, but also help create some real social impact and change for the youth across India and across the world. Everyone has the easy life and nice life that we had living 15 minutes from the beach. So on that very night, as we were doing that and seeing so many pretty stark things on the street. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం మాదిరిగానే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యల మీద వచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులు జేసీ విద్యాధరి, జీవీఎంసీ ఏడీసీ సత్యవేణులకు అందజేశారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఇబ్బందులపై పలువురు సంబంధిత అధికారులకు అర్జీలను అందజేశారు. కొన్నింటికి జేసీ సంబంధిత అధికారుల సమక్షంలోనే అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. భాగంగా కలెక్టరేట్ వీసీ హాల్లో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ అనే నూతన కార్యక్రమాన్ని
అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న PGRS కు సమాంతరంగా ఈ రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నారు. PGRS లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు ప్రజల నుండి రెవెన్యూ సమస్యలపై వినతులు స్వీకరించారు. కాగా మధురవాడ శివారు ప్రాంతమైన మనం ఆంజనేయులు కాలనీ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు కొంతమంది స్థానిక నాయకులు తిరస్కరించి తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారని బాధితురాలు షేక్ రహీబీ మీడియాకు మొరపెట్టుకున్నారు. అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అప్పుడు రాకపోక సౌకర్యాలు లేవు. ఆ భూమి ఎక్కడ ఉన్నదో కూడా మేము కనుక్కున్నందుకు చాలా రోజులు పట్టింది. తర్వాత గోతులు, తొప్పలు, అవన్నీ పాములు అవన్నీ ఉండేవి. ఇది ఇంత దూరం ఇచ్చారేంటి అనుకుని మేము కూడా డీలా చేసేసాము. అలాగే అద్దెలకు ఉన్న వాళ్ళం కదండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయాము. మాకు స్థలాలు ఇచ్చిన వాళ్ళు మొత్తం మా దగ్గర స్థలాలు వచ్చినాయి 12-13 మంది వచ్చాయి మాకు మైనార్టీ వాళ్ళకి. వాళ్ళందరూ పెళ్లిళ్ళలోనే, కథల్లో, కార్యాల్లోనే కలుసుకుంటాం కదా, నీ స్థలం ఏటైంది, నీ స్థలం ఏటైంది అంటే ఇలాగే వదిలేసామంటే అందరం కలిసి చేసుకుందాం వెళ్దాం అని ఒకసారి అలాగే వెళ్ళామండి. అప్పుడు 2008లోని కుమారన్న ఆవిడ ప్రెసిడెంట్గా ఉండేది. అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలాగే ఈ కాగితాలు ఆవిడకి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అలాగే నమ్మ పలానా రోజు రండి, ఈ రోజు రండి, ఆ డేట్కి రండి అంటే అలాగే కుక్కలాగా తిరిగామండి. తిరిగితే ఆవిడ కూడా ఏం చేయలేకపోయింది. అతని తర్వాత ఇంకా ప్రెసిడెంట్ మారిపోయాడు. నేను మారిపోయినమ్మా, నేనేం చేయలేను అని ఫోన్ చేస్తే ఆవిడ కూడా ఎత్తిది కాదండి. మారిపోయింది. ఇంకొక ఆయన వచ్చాడంటే మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్నాళ్ళు మీరు ఎలా వదిలేశారు, ఎందుకు వదిలేశారు, అక్కడ వాళ్ళని అడిగితే దేవుడి గుళ్ళ గురించి అమ్మేశారని కొందరు అంటున్నారు. కలెక్టరేట్ లో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారానికి సమావేశ మందిరంలో PGRS అలాగే VC కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ క్లినిక్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే జనతా వార్ది పేరిట బీజేపీ విశాఖ జిల్లా శాఖ కూడా కలెక్టరేట్ ప్రాంగణంలో గత కొన్ని వారాలుగా ప్రజా సమస్యల పరిష్కారానికి జనతా వారధి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా నిర్వహించిన ప్రజలకు ప్రభుత్వానికి వారధి బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి సోమవారం జనతా వారధి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాల వెంకట్రావు 35, 36, 39 వార్డుల మండల సమస్యలన్నీ కూడా మా దగ్గరికి వస్తే మేము తీసుకుని కలెక్టర్ గారితో, పోలీస్ కమిషనర్తో, మున్సిపల్ కమిషనర్ దృష్టిలో తీసుకెళ్లి వీటిని నివారించే విధంగా, అలాగే ఫాలోఅప్ అంతా చేసే విధంగా మేము కృషి చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా పార్టీ ఆఫీస్లో అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య కానీ, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు కానీ శుక్రవారం పూట చేస్తాం. దానికి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ, మినిస్టర్ ఎవరో ఒకరు మా దాంట్లో ఆ రోజు కార్యక్రమం పాల్గొంటారు. ఇవాళ ఉన్న కార్యక్రమం ఏంటంటే, ఇవాళ దగ్గర 5-6 సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు వచ్చే సమస్యలు కూడా మ్యాక్సిమం రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద వస్తున్నాయి. పాస్బుక్ల్లో అవకతవకలు కానీ, అలాగే ల్యాండ్ ఆక్యుపేషన్ చేయటం కానీ, వాళ్ళ ల్యాండ్లో వేరే వాళ్ళు ఉంటాం కానీ, ఇటువంటి సమస్యలన్నీ వస్తున్నాయి. అలాగే హౌసింగ్ దాని గురించి కూడా సమస్యలు ఎక్కువ రావడం జరుగుతుంది. టిట్కో అలాగే ప్రతి నెల, ప్రతి వారం కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమస్యను తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ వారం తీసుకున్న సమస్య లిక్కర్ స్కామ్ గురించి. పాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 2019 నుంచి 20 వరకు మనందరికీ తెలుసు చాలా రకాల అవకతవకలు జరిగినాయి. చీప్ లిక్కర్ ఇవ్వటం, అలాగే ఆయనకు నచ్చిన బ్రాండ్లని ప్రమోట్ చేయటం, అలా చేయటం ద్వారా 2019-20లో 17,000 కోట్ల నుంచి 28,000 కోట్ల వరకు వాళ్ళు సేల్స్ చేయడం జరిగింది. కావాలనే ఆర్టీసీ చెకింగ్ అధికారులు విశాఖపట్నం డిపో డ్రైవర్ ఎం బాలకృష్ణను విధుల నుంచి సస్పెండ్ చేసి మానసికంగా వేధిస్తున్నారని న్యాయవాది రామ్ చైతన్య మీడియాకు తెలిపారు. బాధితులతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన PGRS లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. గత నెల 20న వన్ మ్యాన్ సర్వీస్ గా విశాఖ, విజయవాడ సర్వీస్ చేసి బాలకృష్ణపై 3 చెకింగ్ అధికారులు చెక్ చేసి పలు ఆరోపణలపై కేసు రాసి ఛార్జ్ మెమో ఇచ్చారని గుర్తు చేశారు. అయితే వారు చెక్ చేసే విధానం పైన, అలాగే CNT కేసు రాసే విధానం పైన పలు అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నాయని విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. తారీఖున జరిగినటువంటి ఇష్యూ మీదుగా ఏదైతే ఆయనకి ఛార్జ్ మెమో ఉద్దేశపూర్వకంగా ఒక దళితుడనే ఉద్దేశంతో ఒక 3 ఎంక్వైరీ ఆఫీసర్లు ఈయన బస్సు తనిఖీ చేయగా, ఏదైతే ఈయన విజయవాడ నుంచి విశాఖపట్నం బయలుదేరాడో అక్కడ 35 మంది పాసెంజర్లతో అక్కడి నుంచి ప్రయాణం సాగదీసుకొని, ఏదైతే NAD కూడలి వద్దకు వచ్చినప్పటికీ ఒక 3 అధికారులు బస్సును తనిఖీ చేయగా, అందులో ఉన్నటువంటి ప్రయాణికుల్లో ఒక ప్రయాణికుడు ఏదైతే ఈయనకి టికెట్కి డబ్బులు ఇచ్చి ఈయన మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన దగ్గర ఒక టికెట్ లేకపోవడం వల్ల ఆయనే టికెట్ పోగొట్టేసుకొని ఈ యొక్క
ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్లు ఉన్నారో ఆ ఇరువురు కుమ్మక్కయ్యి కుట్రకోణంతో ఈయన పైన ఉద్దేశపూర్వకంగా ఒక ఛార్జ్ మేము ఒక సిఎన్టీ కేసు ఈయన మీద రాయడం జరిగింది. ఒక సిఎన్టీ కేసు రాసిన తర్వాత ప్రాథమిక విచారణ జరిపించమని చెప్పి చట్టాలు చెప్తున్నాయి. అది ఏదైతే సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారంగా ప్రాథమిక విచారణ జరిపించకుండా ఈయన డైరెక్ట్గా సస్పెండ్ చేయాలనే కుట్రకోణంతో ప్లాన్ చేసుకొని ఇక్కడ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ ఉంది. దాని మీదే ఈరోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఏదైతే ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో గౌరవ జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా బాధితుడి తరపున నా అసిస్టెన్స్ తీసుకొని అలాగే జైభీమ్ అసోసియేషన్ విశాఖపట్నం వండిపో వారు ఆధ్వర్యంలో ఈరోజు ఈయన తీసుకొని పోయి గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కూటమి ప్రభుత్వ పాలనలో విశాఖ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు డిమాండ్ చేశారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తర్లువాడ గ్రామంలో ఎకరం 50 కోట్ల విలువ చేసే 30 ఎకరాల భూమిని అంటే సుమారు 1500 కోట్ల విలువైన భూమిని 99 పైసలకే సెమీ కండక్టర్ కంపెనీకి ధారాదత్తం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. హైదరాబాద్ పూణేలో బహిరంగ వేలం ద్వారా ప్రభుత్వ భూములు కొనుగోలు చేసిన సత్వ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ భూ కేటాయింపులు చేసిన చంద్రబాబు ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇది మా రాజ్యం, ఇవి మా సొంత భూములు, బినామీలకైనా బోగస్ కంపెనీలకైనా మా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటామనే విధంగా ఈ పాలకులు వ్యవహరిస్తున్నారని, తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కపిల్ ఏఎన్ఎస్ఆర్ నిన్న ఏఎస్ఐపి ఒక సెమీ కండక్టర్కి సంబంధించిన కంపెనీ నిన్న మన అన్ని చోట్ల కూడా చూసాం, పత్రికల్లో టీవీ ఛానల్లో కూడా చూసాం. విశాఖపట్నంలో తర్లువాడ గ్రామంలో సుమారు బహిరంగ మార్కెట్లో ఎకరం 50 కోట్ల రూపాయలు విలువ చేసే 30 ఎకరాల భూమిని ఈ ఏఎస్ఐపి అని ఒక సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ కంపెనీకి కేటాయించడం జరిగింది. అంటే సుమారు 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 పైసలకే. మేము ఇక్కడ ఉద్యోగాల కల్పనకు కానీ నిజమైన కంపెనీలకు కానీ నిజమైన పెట్టుబడులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. మీరు 1500 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని 99 పైసలకే ఆ కంపెనీకి దారదత్తం చేయడం జరిగింది. చేస్తూ ఆ కంపెనీకి సంబంధించి ఈ ప్యాకేజింగ్ కంపెనీకి సంబంధించి వాళ్ళు సుమారు 2387 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు, తద్వారా 1000 ఉద్యోగాలు కల్పిస్తారు అని చెబుతూ వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వ పాలనలో విశాఖ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు, మండిపడ్డ వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు. విశాఖ చేరుకున్న వన్ ఇండియా రన్, యువతలో స్ఫూర్తిని నింపేందుకే ఈ రన్ అన్న భారతీయ ఆస్ట్రేలియన్ అథ్లెట్ ఓం సతీజ. మహిళల జోలికొస్తే తాట తీస్తా, అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవగాహన ర్యాలీలో సిపి శంకబ్రత భక్తి హెచ్చరిక. అభివృద్ధి పేరుతో ఉత్తరాంధ్ర లూటీ, రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ధ్వజం. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.